ఒకసారి మా ప్రతినిధి చంద్రశేఖర్ వెళ్ళే ప్రయత్నం చేస్తాను. చంద్రశేఖర్, ప్రస్తుతం రాజు అంశానికి సంబంధించి ఆ కుటుంబం ఏమంటోంది? ప్రస్తుతం ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతోంది చంద్రశేఖర్ ఆ కుటుంబం? సచిన్, రాజుకు సంబంధించి అంటే చాలా యాక్టివ్ గా ఉన్నటువంటి వ్యక్తి ఇలా చేయడం అనేది మేము నమ్మలేకపోతున్నాం. దీని అనుమానం ఉంది మాకు. ఏం జరిగిందో ఏందో తెలియదు. పూర్తి స్థాయిలో విచారణ జరగాలి, పూర్తి స్థాయిలో విచారణ జరిపి మాకు న్యాయం చేయాలి అని వేడుకుంటున్నటువంటి పరిస్థితి మనకి గమనించవచ్చు. వాళ్ళ అన్నయ్య, నాన్న, అమ్మ అందరూ కూడా ఒక ఆవేదనతో ఉన్నారు. ఇంకా కోలుకోలేనటువంటి పరిస్థితి. హైదరాబాద్ లో జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి మాకు ఒక్కసారైనా ఇట్లా జరుగుతుంది అని ఒక్కసారైనా చెప్తే మేము పెద్దలతో మాట్లాడే వాళ్ళము, లేదా వాళ్ళ ఇరు వర్గాల మధ్య సయోధ్యకు వచ్చే వాళ్ళము, లేదా ఇంకా అనేక మార్గాలు ఉన్నాయి. ఇంత ఘాతకానికి ఒడిగట్టాలని చెప్పి మేము ఎప్పుడు కూడా భావించలేదని చెప్పేసి కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఇంకా కోలుకోలేదు సచిన్. ఎందుకంటే ఇంత ఫాలోవర్స్ ఉన్నారు. చాలా చురుకైనటువంటి వ్యక్తి, ఫోక్ సింగర్ గా తనకంటూ ఒక ముద్ర తీసుకొచ్చినటువంటి వ్యక్తి. గత 4-5 సంవత్సరాల నుంచి చురుకుగా ఉండి మిత్రులతోని, ఇటు బంధువులతోని అందరితో కలివిడిగా ఉన్నటువంటి రాజు ఒక్కసారిగా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడని చెప్పి షాక్ అవుతున్నటువంటి పరిస్థితి. మేము నమ్మలేకపోతున్నాం. ఏం జరిగిందో ఏందో పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. దీనికి కారణమైనటువంటి వాళ్ళని విడిచిపెట్టొద్దు, వదిలిపెట్టొద్దు అని చెప్పేసి వాళ్ళు వేడుకుంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని గమనించవచ్చు సచిన్. రైట్, ప్రస్తుతం చంద్రశేఖర్ కంటిన్యూ ప్లీజ్. ఎందుకంటే వాళ్ళు చాలా ఆసక్తిగా అందరినీ ఒప్పించారు. ఏదైతే దగ్గరి బంధువైనటువంటి ఆ అమ్మాయిను వివాహం చేసుకోవడానికి ముందు తమ రిలేటివ్ తమ పరిచయం ప్రేమగా మారింది. ప్రేమ కాస్త పెళ్లికి దారితీసింది. పెళ్లి అందరూ ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత మేము వివాహం చేసుకున్నాం. వివాహం చేసుకున్న తర్వాత తరచూ అమ్మను నాన్నను ఇలా చేయడం ఏంటి, ఇలా అనడం ఏంటి అంటూ ఏదో ఒక మాట మాట్లాడము, ఏదో ఒక మాట మాట్లాడుతూ ఇలా చేయడం వల్లనే ఇట్లాంటి పరిస్థితి వచ్చింది మనకి అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. దాంతో ఏం జరిగింది అనేది మాకు ఒక్కసారి చెప్పినా కానీ పర్వాలేకుండే, ఇంతగా కాకుండా చూసేవాళ్ళం మేమని చెప్పేసి కన్నీరు మున్నీరుగా వెలిపిస్తూ వారు మేమేం చెప్పలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పి కూడా వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సచిన్. ఆల్రైట్, చంద్రశేఖర్, ఒకసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఉషా ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నారు. ఉషా, రాజు పాటలు కావచ్చు, రాజు ఎటువంటి ఇంపాక్ట్ చూపించాడు? ఇక రాజు లేడు అనే వార్త తెలిసిన తర్వాత మీకు మీ స్పందన ఏంటంటే, మీకు ఎలా అనిపించింది? ఎటువంటి బాధను మీరు ఫీల్ చేయడం జరుగుతుందండి ఉషా? ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ సార్. ఎస్ షూర్, ప్లీజ్ కంటిన్యూ అండి. నా పేరు ఉషా, మేము ఖమ్మం డిస్టిక్. నేను యాక్చువల్ గా రాజు అన్న సాంగ్స్ అంటే చూస్తూనే ఉంటాను. ఎక్కువ దిలీప్ అన్న ఫోక్ సింగర్ ఉన్నాడు కదా, ఈ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ అన్నమాట. వీళ్ళందరు దోస్తులు. నేను దిలీప్ అన్న ఫ్యాన్ అన్నమాట. ఆ అన్న ద్వారా ఈ అన్న ఇన్స్టాగ్రామ్ ఫాలో అవడం, అలా ఎప్పుడు లవ్ స్టేటస్ కానీ కొంచెం మోటివేషన్ గా అంతా ఇచ్చాడు. కానీ ఇంత సడన్ గా చేసుకున్నాడంటే కంపల్సరీగా, అంటే ఇప్పుడు నేను ఈ లైవ్ కాల్ చేయడానికి రీజన్ ఏంటంటే, కొంతమంది మనీ లేక చనిపోయారు అనేసి ఇన్స్టాగ్రామ్ లో కూడా మెసేజ్ చేస్తున్నారు. కానీ అది రాంగ్. నేను అది చెప్పడం కోసమే లైవ్ లోకి వచ్చాను. కేవలం వాళ్ళ వైఫ్ ఉండింది, ఆమె వల్లే చనిపోయిండు. ఎందుకంటే ఒక మగాడు ఫోన్ ఎదురు పెట్టుకొని లోకానికి తెలిసేలా ఒక వీడియో చేసి తన బాధని చెప్పాడు అని అంటే, తనకి ఎన్ని రోజుల నుంచి ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశాడు అనేది ఆయన చెప్పిన మాటలో అర్థమవుతుంది. నాకైతే అసలు అది తెలిసిన దగ్గర నుంచి నిన్న అసలు నాకు మంచిగా అనిపించలేదు. ఇప్పటికీ కూడా అసలు అన్న చనిపోయిందంటే నమ్మాలనిపించట్లేదు సార్. ఫస్ట్ ఆయన పాటల్లో మీకు బాగా గుండెకు అంటే మనసుకు బాగా హత్తుకున్న పాటలు అంటే ఏం చెప్తారు? ఒకటంటే ఏం చెప్తాం సార్, చాలా ఉన్నాయి. కానీ నేను చెప్పాలనుకునేది ఆడవాళ్ళకి ఒక్కటే, అంటే ప్రేమించినంత మాత్రాన వాళ్ళని టార్చర్ చేసి ఇంత దారుణంగా ఒక చావుకి కారణమయ్యే సిచ్యువేషన్ కి ఉండొద్దని నేను ఒక్కటే కోరుకుంటున్నా. ప్రతి ఒక్కళ్ళు అబ్బాయిలే మోసం చేస్తున్నారు అమ్మాయిల్ని అనే వేలో ఉన్నారు. కానీ అమ్మాయిలు కూడా ఉన్నారు లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత 6 నెలలు కూడా కాలేదంటే ఎంత అన్న చెప్పండి సార్ మీరు ఒకసారి. 6 నెలలు అంటే ఎంత లైఫ్ అది? ఈ 6 నెలల్లోనే అన్న ఎంత లైఫ్ స్ట్రగుల్తో ఫేస్ చేసి ఉంటే సూసైడ్ చేసుకున్నాడో. అంటే ఒకవేళ తనతో ఇబ్బంది ఉంది అనుకున్నప్పుడు తనతో దూరంగా వచ్చి బతికి తన బతుకు తన బతకచ్చు కదా. ప్రేమించుకున్నారు, విడిపోవాలనుకున్న విడిపోయి
లీగల్గా విడిపోయే అవకాశం ఉంటుంది 1 year తర్వాత, లేకపోతే దానికి సంబంధించి ప్రొసీడింగ్స్ కాస్త దూరంగా ఉండొచ్చు. సార్ కంపల్సరీగా అన్న ఒక్కసారి ఆలోచించుకొని ఉన్నట్లయితే ఈరోజు ఆ ఫ్యామిలీకి ఇంత పెయిన్ ఉండేది కాదు. వాళ్ళ నాన్న గాని వాళ్ళ అమ్మ గాని ఎంత ఏడుస్తున్నారంటే ఇంకా అది కన్న కొడుకు లేకపోతే ఎట్లుంటది అనేది ఆ పెయిన్ అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. మనం ఎవరైనా చూసే వాళ్ళమే. కానీ ఒక స్టెప్ ఆలోచించుకొని, లేదా దిలీప్ అన్న వీళ్ళందరూ చాలా క్లోజ్ ఉంటారు, నేను వాళ్ళ వీడియో కూడా చూశాను. ఒక్కసారి కాల్ చేసి నా పరిస్థితి ఇలా ఉంది అంటే ఒక్క రోజు బయటికి వెళ్ళిపోతే ఈ సిచ్యువేషన్ వచ్చేది కాదు. కొంచెం ఎలాగోలాగా ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేసేటోళ్ళే. కానీ ఏదేమనుకున్నా ఇంకా జరిగిపోయింది, తిరిగి రాదు. ఉషా తన పాటలో లవ్ ఫెయిల్యూర్ గురించి చెప్పుకొచ్చాడు, గ్రామీణ వాతావరణం గురించి చెప్పుకొచ్చాడు. అటువంటి వ్యక్తి ఈరోజు ఇటువంటి ఇలా ఇబ్బందికర వాతావరణానికి గురయ్యాడంటే మీరు ఫస్ట్ నమ్మగలిగారా? ఎందుకంటే అంత స్ట్రాంగ్ కాంటెంట్ చూపించాడు. నేను మామూలుగా నేను దిలీప్ అన్ననే అసలు ఊకి ఇన్స్టాగ్రామ్ లోకి వస్తా అంటే అన్న వీడియోల కోసమే వచ్చాను. అన్న వీడియో పెట్టారు రిప్ రాజు అని, ఇదేంటి అని చెప్పి నేను ఓపెన్ చేసి చూస్తే అన్న చనిపోయారు. ఇంకా మీద పడి ఏడుస్తున్నారు. ఇక చూసి షాక్, నేను అసలు నమ్మలేదు. తర్వాత దిలీప్ అన్న ఒక సాంగ్ రాసి డెడికేట్ చేశారు ఆ శవం ముందే, ఇంకా చూశాను. తర్వాత చూస్తే అంటే అప్పుడు సూసైడ్ అనేది ఆ వీడియో ఎక్కడా దొరకలేదు, వెతికాను నేను అసలు. అంటే ఆ అన్న ఇన్స్టాగ్రామ్ లో ఏమన్నా పెట్టాడా అట్లా ఏమన్నా అని చెప్పి సెర్చ్ చేశాను కానీ ఎక్కడా లేదు. అదంతా అయిపోయిన 1 or 2 hours తర్వాత ఈ వీడియో బయటకు వచ్చింది. అన్న సూసైడ్ చేసుకున్నాడు అని ఆయన ఓన్ వాయిస్ తో చెప్పి వీడియో పెట్టింది. ఒక 2 hours తర్వాత వచ్చింది. అంతా నేను షాక్. నేను అనుకున్నా యాక్చువల్ గా సూసైడ్ అని అన్ని అస్సలు అనుకోలేదు, ఇంకేదో అయ్యి ఉంటది అని చెప్పి అనుకున్నా. కానీ వీడియో చూసిన తర్వాత అసలు షాక్. చాలా మంచిగా ఉంటాడు అన్న. అంటే ఇది సోషల్ మీడియాలో చూడటమే, ఇంకా పక్కన వాళ్ళ దోస్తులకి ఇంకెంత తెలుస్తుందని సార్. రైట్, థ్యాంక్ యూ ఉషా కాల్ చేసినందుకు. అండ్ రాజుకి సంబంధించి రాజు పట్ల మీకున్న అభిమానాన్ని మాటల్లో చెప్పే ప్రయత్నం చేసినందుకు అందరూ కూడా షాక్ అవుతున్న పరిస్థితి ఒక్కొక్కరు కూడా. ఎందుకంటే తన పాటల్లో కావచ్చు, లేకపోతే తన డ్యాన్స్లో కావచ్చు, తన ఆటలో, తన పాటలు, తన హావభావాల్లో, తన కాంటెంట్లో రిఫ్లెక్షన్ అవుతూ ఉంటాయి. బట్ అటువంటి వ్యక్తి ఇంతటి పరిస్థితికి వెళ్ళిపోయాడా? ఇంత మానసిక క్షోభకు గురయ్యాడా? ఇంత చిత్రవధ అనుభవించాడా? బహుశా ఆ వీడియో కనుక ఎవరైనా చూస్తుంటే వెంటనే కనెక్ట్ అవుతారు. ఎందుకంటే కళ్ళంబడి నీళ్లు. ఒక విధంగా చెప్పాలంటే భారీ వర్షాలకు ఆనకట్ట నుంచి ఒక్కసారి ఆ గేట్లని రిలీజ్ చేస్తే వాటర్ కిందకి ఎలా వస్తుంటుందో, అంటే లోతటి ప్రాంతాలకి నీళ్ళు ఎలా వెళ్తూ ఉంటాయో, ఆయన కళ్ళలో నుంచి కన్నీళ్ళు ఆ లెవెల్లో వెళ్ళాయి. మాటలు కూడా అంతే గాఢత, మాటలో కూడా అంతే డెప్త్, మాటలు కూడా అంతే డెప్త్. బాధను అభివర్ణించిన విషయం బహుశా ఒక్క క్షణం ఆలోచించి ఉండాల్సిందేమో రాజు. ఎందుకంటే మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఉన్నారు. బహుశా మీకు ఆ కష్టం ఒక వ్యక్తితోనే అయ్యుంటే, ఐఎమ్ సెయింగ్ ఒకవేళ ఆ వ్యక్తితో అయ్యుంటే కనుక, అదే మీ సహచరి కావచ్చు, లేకపోతే మీ భార్య గురించి అంటూ ఆ వీడియో చెప్పుకొచ్చిన నేపథ్యంలో మీరు ఒక్క క్షణం ఆగి ఆలోచించి, ఓకే నీ బ్రతుకు నీది, నా బతుకు నాది అని చెప్పి ఒక్క సెపరేషన్ లైన్ తీసుకుని ఉన్న ఆ దిశగా ఆలోచించినా బాగుండేమో. ఒక్క క్షణం ఆలోచించాల్సిందేమో రాజు. ఎందుకంటే మీ పాటల్లో ఆ మాధుర్యాన్ని పంచారు. మీ పాటల్లో ఆ ప్రేమ వైఫల్యం చెందితే దాని నుంచి ఎలా బయటపడాలి అనే ఒక అంశానికి సంబంధించి ఎంతోమంది మనస్సుల్లో ఒక విధంగా చెప్పాలంటే ఒక ఇన్స్పిరేషన్ నింపిన సందర్భం. అటువంటి మీరు ఇలా చేస్తారని చెప్పి వాళ్ళు ఎవ్వరూ ఊహించిన సందర్భం. ఇలా చేస్తావా రాజు అని చెప్పి వాళ్ళందరూ గుండెలు పగిలేలా ఏడ్చారంటే ఒకసారి చూడొచ్చు అంత్యక్రియలకు. అది ఆఖరి చూపు, అది ఆఖరి ప్రయాణం, అంతిమ యాత్రలో ఇక కడసారి చూపు కోసం అక్కడికి చేరుకున్న వాళ్ళు నిన్న మొన్నటి వరకు ఒక విధంగా చెప్పాలంటే అండి కేవలం 26 ఏళ్ళు, 26 ఏళ్లలోనే తనకు కావాల్సిన ఫేమ్ సంపాదించుకున్నాడు. తన పాటతో, తన ఆటతో తెలంగాణలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు. ఎంతమంది కళాకారులు ఉన్నారు. జిల్లాకు వెళ్తే జల్లెడ పడితే కనుక కొన్ని వేల మంది కళాకారులు ఉన్నారు. అటువంటి సందర్భంలో కూడా సోషల్ మీడియా వేదికగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడంటే ఎటువంటి అభిమానాన్ని సొంతం చేసుకుని ఉంటాడు, ఎంతటి అనురాగాన్ని సంపాదించుకుని ఉంటాడు. పెళ్లి చేసుకున్నాడు అంటే ఎంత సంబరపడిపోయిందో
ఆ కుటుంబం కావచ్చు, లేకపోతే ఆయన అభిమానులు కావచ్చు. కానీ పసుపు బట్టల్లో కొన్ని నెలల క్రితం చూసిన రాజుని పాడి మీద బట్టల్లో చూసి ఆ కుటుంబం భరించలేకపోయింది. విగత జీవిగా ఉన్న రాజును చూసి గుండెలు పగిలేలా ఏడ్చింది ఆ కుటుంబం. ఒకసారి మీరు చూడొచ్చు, ఆయన స్నేహితులు ఇందాక ఎక్కడో కాన్వర్సేషన్ నేను వింటున్న సందర్భంలో వాళ్ళ ఫ్రెండ్స్ అనుకుంటా బహుశా సబ్జెక్ట్ అది కరెక్షన్, వాళ్ళు ఏమంటున్నారంటే అరౌండ్ 8:30, 8:40 ఆ సందర్భంలో కూడా బతుకమ్మ స్టేటస్ ఏదో పెట్టాడట. అంటే అంతవరకు నార్మల్గానే ఉన్నాడు. చాలా సందర్భాలు మనం మాట్లాడుకుంటూ ఉంటాం, అంటే ఆ స్టేటస్ పెట్టిన తర్వాత నార్మల్గానే ఉన్నాడని చెప్పి అందరూ అనుకుంటారు కదా. ఆబ్వియస్లీ ఒక స్టేటస్ పెట్టారంటే ఓకే హ్యాపీనెస్లో ఉన్నారేమో, బాగానే ఉన్నారేమో అనుకుంటారు కదా. అంతలో ఇలా జరగడం నిజంగా రాజు అయినా ఇంతటి అఘాయిత్యానికి పాల్పడింది, రాజు అయినా బలవన్ మరణానికి పాల్పడింది. అసలు మన రాజు ఎందుకు ఇలా చేస్తాడు? రాజు కాదేమో, ఇంకెవరైనా ఏమో. ఎంత ధైర్యవంతుడు కదా రాజు, ఎందుకు రాజు ఇలా ఎందుకు చేస్తాడు? ఇటువంటి కొన్ని కాన్వర్సేషన్స్ అక్కడ ఎవరు నమ్ముతారు? మన ముందున్న వ్యక్తి పొద్దున లేస్తే సోషల్ మీడియాలో తనకంటూ ఒక పేరు తెచ్చుకొని, అది వాట్ ఎవర్ ఇట్ మీద సోషల్ మీడియా ప్లాట్ఫామ్, ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏదైనా కావచ్చు, ఇన్స్టా కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, లేకపోతే యూట్యూబ్ కావచ్చు, గ్రామీణ ప్రాంతానికి సంబంధించి అక్కడున్న ఆ పరిస్థితులను ప్రతిబింబించేలా పాటలు చేయడం అంటే ఇట్స్ నాట్ అన్ ఈజియస్ట్ థింగ్. అంటే అక్కడ ఎంత పట్టు ఉండాలి, ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పరిస్థితుల మీద ఎంత పట్టు ఉండాలి, భాష మీద ఎంత పట్టు ఉండాలి, సంగీతం మీద ఎంత పట్టు ఉండాలి, ఆ పలుకుల మీద ఎంత నిష్ణాతులై ఉండాలి. ఇవన్నీ ఉన్న సందర్భంలో కదా. అది 26 ఏళ్లలోపే ఇంతటి ప్రతిభను సంపాదించిన రాజు ఇక లేడు అన్న తర్వాత ఆ కుటుంబం గుండెలు పగిలేలా ఏడుస్తోంది. ప్రస్తుతం మా ప్రతినిధి చంద్రశేఖర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి చంద్రశేఖర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం మరి కాసేపట్లో. ప్రేమ కేవలం 2 అక్షరాలు, జీవితాంతం కలిసి ఉండాల్సిన హుక్ లైన్. అంటే ఒక ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి ఉండాలనుకుంటే ఆ ప్రేమ అని ఒక పదం దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఏదో అంటూ ఉంటారు కదా, ప్రేమ అనే పట్టాల మీద జీవితం అని ఇద్దరు వ్యక్తులు ప్రయాణం చేస్తూ ఉంటారు. కోర్స్ కొన్ని సందర్భాల్లో కొంచెం అటు అవుతూ ఉంటుంది, కొంచెం ఇటు అవుతూ ఉంటుంది. లేదు కాదు కూడదు అనుకున్న సందర్భాల్లో కోర్స్ అక్కడ ఆప్షన్ లేకపోవచ్చు ట్రైన్కి, ఎందుకంటే పట్టాలు తప్పితే కనుక ఏమవుతుందో తెలుసు. బట్ మనకంటే ఆప్షన్ ఉంది కదా, ఆలోచించచ్చుగా. సామరస్యంగా విడిపోయే ప్రయత్నం చేయండి, లేకపోతే దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. చంపేసుకుంటామా? మనల్ని మనం కూడా చంపేసుకుంటామా? ఎంత బాధ ఉంటే అంతటి అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడు, బలవన్ మరణానికి పాల్పడి ఉంటాడు. బతకలేకపోతున్నానంటూ అమ్మ బాపు అంటూ తల్లిదండ్రులకే చెబుతూ ఒక్కసారి ఆ వీడియో చూస్తే కన్నీళ్లు పెట్టుకుంటారు. ఆఖరిగా ఆ ఫ్యామిలీ ఫోటోను చూపించాడు. ఫ్యామిలీ ఫోటోను తన ఆ సెల్ఫీ వీడియోలు చూపిస్తూ అమ్మ బాపు అన్న వదిన పిల్లలు అంటూ అందరినీ అక్కడ అలా చూపించుకుంటూ బొట కన్నీళ్లు కారుతూ ఉంటే ఆ ఆవేదన బహుశా ఒక్క క్షణం ఆ క్షణం ఎవరైనా తన పక్కన ఉండుంటే కనుక ఈరోజు రాజు అనే వ్యక్తి మన ముందు ఉండేవాడేమో, మన కళ్ళ ముందే ఉండేవాడేమో, మన చుట్టూతా ఉండేవాడేమో, మళ్ళీ తన ఆటతో తన పాటతో మళ్ళీ కనిపించేవాడేమో. రాజు ఇక లేడు, రాజు ఇక రాడు. ఇదే రాజు స్నేహితుడిని, రాజు కుటుంబాన్ని గుండెలు పిండేలా చేస్తోంది. రాజు సన్నిహితుడిని ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ గుండెల్ని మెలికిపెట్టి పిండేస్తోంది. అంతిమ యాత్రలు ఆయనకు సంబంధించి, అంటే రాజు అంతిమ యాత్రలు వాళ్ళందరూ కన్నీళ్లు పెట్టుకుంటూ తుది వీడ్కోలు పలికిన ఆ దృశ్యాలు అక్కడ వాళ్ళందరినీ గుండెను పిండేశాయి. రాజు ఇక లేడు అనే వార్త మర్చిపోలేకపోతున్నారు. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నట్టుగా ఈ కాలంలో ఒక వీడియో 1,00,000 వెళుతూనే ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కావచ్చు సంబరపడిపోతూ ఉంటారు. సంబరం మామూలు సంబరం కాదు. అది ఒక ఫ్రెషర్గా ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఫ్రెష్గా ప్లాట్ఫామ్ స్టార్ట్ చేసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళకి తెలుస్తుంది. అటువంటి 17 మిలియన్స్. ఓకే, ఒక్కసారి సర్పంచ్ శ్రీనివాస్ గడ్డం రాజు వాళ్ళ సర్పంచ్ ఆయన, ఒక్కసారి శ్రీనివాస్ గారికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. శ్రీనివాస్ గారు నమస్తే అండి.
శ్రీనివాస్ గారు నా మాట వినిపిస్తోందండి మీకు? వినబడుతుంది. శ్రీనివాస్ గారు, మీ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఇటు తెలంగాణ కాదు యావత్ భారతదేశంలో కూడా తనకంటే ఒక ప్రత్యేకమైన పేరుని సంపాదించుకున్న వ్యక్తి ఈరోజు లేడు. ఏముంటుంది ఆ కుటుంబం? మీకు ఆయనకి ఎటువంటి సాన్నిహిత్యం ఉండేదండి? సార్, ఇప్పుడు గడ్డం రాజకుమార్ అనే వ్యక్తి చాలా నిరుపేద కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి. వారు కింది కులస్తులు, అంటే ఎస్సీ. వాళ్ళ కుటుంబంలో వాళ్ళ నాన్న చాలా చిన్ననాటి నుంచి వెళ్ళి కూలి పని చేసుకొని వాళ్ళను పోషించిండు. అందులో గడ్డం రాజకుమార్ అన్నట్టు ఆయన చిన్న కొడుకు. ఈయనకు ఒక అనిల్ అనే వ్యక్తి పెద్ద కొడుకు. వాళ్ళది సొంతూరు పుట్నూరు జయారం, వాళ్ళది అంతర్గాం ఏరియా. అయితే వాళ్ళు గతంలో చిన్నప్పుడు ఈ రాజకుమార్ వాళ్ళ నాన్న చిన్నప్పుడు ఇక్కడికి వచ్చి వాళ్ళ బావ దగ్గర ఉండి ఇక్కడనే చిన్నప్పటి నుంచి వెళ్ళి పెరిగి వీళ్ళ కొడుకులను చాలా అన్యూన్యంగా సాదుకున్నాడు, కష్టపడి ఇది చేసుకున్నాడు. గత 5 years నుంచి వెళ్ళి, ఒక 5 సంవత్సరాల నుంచి వెళ్ళి అతను జీవనోపాధి కొరకై హన్మకొండకి వెళ్ళి ఒక యూట్యూబర్ ఛానల్లో జాయిన్ అయ్యి అతను ఒక సింగర్ గా ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక మెయిన్ పాత్ర వహిస్తూ ఆయన చాలా అంచెలంచెలుగా ఎదిగి గత పోయిన ఇయర్ లో వాళ్ళ దగ్గరి సంబంధం, అంటే వాళ్ళ కోడలు అవుతుంది, వాళ్ళ దగ్గర సంబంధం పెళ్లి చేసుకున్నాడు. ఎట్లా పెళ్లి చేసుకున్నాడు అంటే వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాక వాళ్ళిద్దరి మధ్యలో ఏంటంటే ఈ యూట్యూబ్ ఛానల్ చేయడం ద్వారా ఈయనకి ఎంతో మంది ఫాలోవర్స్ ఉండడం కానీ ఇలాంటిది కొద్ది ఆమెకి ఏదో జస్ట్ ఇక మనస్పర్ధ వచ్చి వాళ్ళ మధ్యలో చిన్న చిన్న అనుమానం పెరిగి ఆమె ఆ యూట్యూబ్ ఛానల్ అమ్మేయడం, ఆయనను అల్ల నుంచి బంద్ చేయడం ద్వారా ఆయన మనస్తాపానికి గురైంది. ఫస్ట్ మనస్తాపానికి గురై ఆమె అట్లనే ఇది చేసుకోవడం ద్వారా ఆయన చాలా మనస్తాపానికి గురై మొన్న దసరాకు చిన్న మళ్ళా సమస్య తయారైందట. ఆమెకు ఈయన ఇష్టంగా పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఈయనకు డ్రెస్ తీసుకోకున్నా ఆమెకు ఒక శారీ తీసుకున్నా అని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన అదే శారీ కాడ ఏదో చిన్న డిస్కస్ జరిగింది అని చెప్పి ఇదంటే వాళ్ళ అమ్మగారింటికి ఆమె వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోవడం ద్వారా ఈయన మనస్తాపానికి లోనై అదే చీరతో వేసుకోవడం జరిగింది. శ్రీనివాస్ గారు ఎలా ఉండేవాడండి? ఎందుకంటే సాధారణంగా అంత ఇన్ఫ్లుయెన్స్ చేసే పర్సన్ చాలా కలివిడిగా ఉంటారు, అందరితో సరదాగా ఉంటాడు. ఎలా ఉండేవాడు? మీతో ఎలా ఉండేవాడు? చాలు అతను వచ్చినప్పుడల్లా నేను గతంలో ఉప సర్పంచ్ చేయడం జరిగింది. అప్పుడు సుధా నాతో వచ్చినప్పుడల్లా నాకు అంటే వాళ్ళు ఎస్సీలైనా మేము బీసీలైనా కానీ అట్లాంటి తారతమ్యం లేకుండా నాతోని చాలా అన్యోన్యంగా ఉండేవాడు. బాబాయ్ అని పిలిచేవాడు. నాకు ఒక అన్న కొడుకు లాగానే, సొంత అన్న కొడుకు లాగా ఉండేవాడు. చాలా మంచి వ్యక్తి, చాలా తెలివి కల్లోడు, చాలా మంచి స్వభావం గల వ్యక్తి. ఎవరితోని ఎలాంటి హాని గాని ఎలాంటి వల్గర్ వ్యవహారం గాని ఎలాంటి ఉండే వ్యక్తి కాదు. చాలా మంచి వ్యక్తి అతను. అంటే ఏమైనా చెప్పేవాడా, నాకు ఈ ఇష్యూ ఉంది, లేకపోతే నాకు ఈ సమస్య ఉంది, పెళ్ళైన తర్వాత నేను ఇలాంటి ఇష్యూస్ ఎదుర్కొంటున్నాను, ఇలాంటివి ఏం చెప్పేవాడా మీతో? అయితే సార్ ఒకటి ఏంటంటే సార్, చెప్పండి. ఈ మధ్యలో మ్యారేజ్ అయ్యే ముందు వాళ్ళ నాన్న ఇట్లా అన్నయ్య మా అబ్బాయికి ఇట్లా సంబంధం సెట్ అయింది అన్నాక ఎవరు ఎంత దూరం వ్యక్తి అది అంటే మాకు దగ్గర వాళ్ళే, అతను ప్రేమించిండు, ఆ అమ్మాయినే చేసుకుంటా అంటాడంటే ఓకే సంతోషం, మంచిగా అరేంజ్ లెక్క మంచిగా ఒక ఆయనకు స్తోమత తగ్గట్టుగా ఆయనకు మంచిగా మ్యారేజ్ చేసి మంచిగా పెళ్లి చేసిండు, మంచిగానే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఈ యూట్యూబ్ ఛానల్లా వాళ్ళకి ఏదో అంటే ఇప్పుడున్న జనరేషన్ లా అతని మీద మరి ఎలాంటి ఇది వచ్చిందో కానీ తెలియదు. కానీ వాళ్ళకి చిన్న నేను మొన్న చనిపోయినాక పోయిన తర్వాత తెలిసిన సంఘటన ఏంటంటే ఈ యూట్యూబ్ ఛానల్ అమ్మిచ్చింది ఇట్లా అది అన్నాక ఆమెకు అతని మీద ఏదో ఆలోచన వచ్చింది అది అనేది అది కరెక్ట్ కాదు. నేను అట్లనే అన్నా. అదేదో ఫస్ట్ నాకు విషయం చెప్తే నేను వాళ్ళని కన్విన్స్ చేస్తును, నువ్వు చెప్పకపోవడం, నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం, నువ్వు ఇదంటే నాకు పొరపాటు అయిందన్నా అది అని ఆయన లోపు ఆయన బాధపడ్డాడు. ఏది రాజకుమార్ తండ్రి. కానీ నాకు చాలా బాధ అనిపించింది. ఏంటంటే వాళ్ళలోపు సైలెంట్ గా ఉండడం నాకు మంచిగా నచ్చలేదు. అంటే అంటే మరణించే ముందు, తను బలవన్మరణానికి పాల్పడే కన్నా ముందు కుటుంబంతో ఏమైనా చెప్పుకున్నాడా, నాకు ఇలా ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే తన ఇబ్బంది పెడుతుంది? ఎందుకంటే ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు, కాస్త నేను బాగా ఇబ్బంది పడుతున్నాను, ఏదో ఏమంటారు దాన్ని ఇల్లరికం వచ్చినట్టు ఉంది అంటూ కూడా చెప్పుకొచ్చాడు.
లేదు సార్, చెప్పలేదు సార్. చెప్తే ఒకవేళ వీళ్ళు ఖచ్చితంగా ఏంటంటే బాబు వెళ్ళిరారా నేను చూసుకుంటా అని చెప్పేవాడు వాళ్ళ తండ్రి. కానీ చెప్పలేక మనస్తాపానికి గురై ఆ పని చేసుకున్నాడు. కానీ చాలా బాధాకరం అది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు అనేది ఈయన ఉండే రెంటు ఇల్లుకు దగ్గరనే వాళ్ళు ఉంటారు. కానీ అయితే వాళ్ళు ఏదో దగ్గర ప్రభావం అంటే దగ్గర ప్రాంతంలో వాళ్ళు ఉన్నారు, నన్ను ఇబ్బంది చేస్తారు అనే దానికి ఆవేదనకు లోనైంది. కానీ ఒకవేళ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వీళ్ళ నాన్న ఎల్లిరారా బిడ్డ అది అని చెప్పేవాడు. కానీ చెప్పలేదు అది అంటుండు వెంకటస్వామి అన్నట్టయినా, ఏదో రాజ్కుమార్ వాళ్ళ తండ్రి అతను. అదే ఇంట్లో కూడా ఏదో రాజు పేరెంట్స్ ని కూడా ఏదో మాటలు అనేది ఆమె అన్నట్టు ఒక చర్చ జరుగుతోంది. నిజంగా అటువంటి చర్చ అంటే ఏంటంటే సార్, అక్కడ ఏంటంటే వీళ్ళు దూరపోళ్ళు కాదు, దూరపోళ్ళు కాకున్నా సుధా ఆమె అక్కడి ప్రాంతానికి ఆ సిటీ ప్రాంతానికి చిన్నప్పటి నుంచి వెళ్ళిన వ్యక్తి, ఈయన ఇక్కడ పల్లెటూరు నుంచి వెళ్ళిపోయిన వ్యక్తి కాబట్టి అక్కడ ఆ జనరేషన్ కి అలవాటు పడ్డ వ్యక్తి వీళ్ళ తల్లిదండ్రులను వల్గర్ గా మాట్లాడు గాని అది దాన్ని తిట్టడం గాని మా తల్లిదండ్రులను తిట్టించడం అయితే అన్నా నేను అక్కడ ఏంటంటే మా తల్లిదండ్రులను తిట్టించడం అయితే అన్నా మా తల్లిదండ్రులను తిడుతుంది నా భార్య అనే ముచ్చటకు ఆ సందర్భం చెప్పింది సార్. అట్లా నేను ఇంత దగ్గర అని చెప్పి ఇప్పుడు అక్కడ ఏంటంటే సార్ చెప్పలకి ఎందుకు పోయింది అది అని అంటే నేను దగ్గర నేనే ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కాబట్టి మా అమ్మ నాన్న నేనే వినిపించున్నాయినా కాబట్టి ఇంకా నన్ను జరిగే ఈ ఆవేదనకు మా తల్లిదండ్రులకు ఏం చెప్పాలనే ఆలోచన వేయండి అని అక్కడ వాళ్ళ నాన్న అంటుంటారు. మాకు చెప్పలేక అటు దాన్ని అనలేక ఇటు రాలేకపోయి నా కొడుకు ఇట్లా చేసుకున్నాడు. శ్రీనివాస్ గారు, అంటే ఇంట్లో కూడా ఏమైనా గొడవలు అయ్యేవా భార్యాభర్తలు ఇద్దరికి? మాకు ఇక్కడ జాఫర్ ఖాన్ పేటలో పెళ్లి అయిన తర్వాత ఇక్కడ ఏ మాత్రం లేడు సార్. కాల్పుంటే అత్త 2 days 3 days అంతే. ఇక్కడ ఉండేటోడు కాదు ఆ వ్యక్తి. పెళ్లి కన్నా ముందే ఒకసారి వాళ్ళ ఇంట్లో అంటే అన్నదమ్ముల మధ్యలో ల్యాండ్ నువ్వు ఎట్టు కట్టుకుంటావు తమ్మి ఇల్లు నేను ఎట్టు కట్టుకోవాలనే దాంట్లో వాళ్ళది ఒక లెటర్ అంటే వ్యక్తిగత మరుగుదొడ్డి కారు ఇదైతేనే మేము పోయినాం. పెళ్లి కాక ముందు చూస్తే ఆయన తీసుకొని వచ్చాడు. అంటే అంత అన్యూన్యంగా ఉండేది. మాకేమనిపిస్తుంది, పెళ్లి కాక ముందే వచ్చారంటే పర్లేదు ఇలా జంట అని మాకు అనిపించింది. కానీ పెళ్లి అయిన తర్వాత ఈ యూట్యూబర్ ఇది అమ్మించడం, ఆమె అతని మీద ఈ మీద ఒక వేరే రకంగా ఆలోచించడం, పాపం ఇట్లా ఉన్నది అన్ని ఇబ్బంది చేసింది. ఒక ఎదుగుదలను ఆపేసి వాళ్ళ సాగుకు దారి తీసింది. ఆడు ఒక మంచి ఒక హైలైట్ లెవెల్లో పోయేవాడు, ఆడు ఒక డెవలప్ అయ్యే పరిస్థితిలో ఇన్ని అంతా ఇది చేసింది అనేది మాకు బాధ అనిపించింది సార్. ఏదో ఆర్థికంగా కూడా ఇష్యూస్ ఫేస్ చేశాడు, ఫైనాన్షియల్ గా డబ్బులు కూడా లేవు, ఆ సిచ్యువేషన్ కి వచ్చేసింది అంటూ కూడా వాస్తవం సార్. అది వాస్తవం. ఏం జరిగిందంటే అంటే ఏం జరిగింది, వీళ్ళు చిందు బాగోతులు ఏంటంటే యక్షగాన కళాకారులు. వీళ్ళ నాన్నటైనా వాళ్ళకు కళ లేదు, ఊళ్ళో కూలి పని చేసుకుంటాడు. వాస్తవంగా ఆర్థికంగా పెద్ద మొత్తంలో ఏం లేదు సార్ వీళ్ళకు. బాగా పూర్ ఫ్యామిలీ అయినా సుత వాళ్ళ నాన్న చిన్నప్పటి నుంచి కష్టపడి వాళ్ళని ఒక స్తోమతగా అంటే ఒక స్టడీ పరంగా ఫస్ట్ చదివించాలనే ఆలోచనలా పెద్దపల్లి డిగ్రీ కాలేజీ అంటే గాయత్రి డిగ్రీ కాలేజీలో డిగ్రీ దాకా ఇంటర్ కంప్లీట్ డిగ్రీ ఏదో చదివించాడు. మొత్తం మీద వాళ్ళని ఒక హోదాలో చదివించాలనే ఆలోచనలో కష్టపడి చదివించాడు. వాళ్ళ అంతంత మాత్రమే ఉన్నటోళ్ళు కానీ పెద్ద ఆర్థికంగా ఉన్నోళ్ళు కాదు సార్. అది వాళ్ళకెళ్ళి బంద్ చేయించినాక ఇప్పుడు వాళ్ళ దిలీప్ అన్నట్టయినా వీళ్ళకు మేటిదారి ఉన్నారు సార్. ఆయన చాలా బాధపడ్డాడు. నేను పోస్ట్ మార్టం కాడ నేను ఉస్మానియా హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళ టీం అందరు వచ్చి చాలా ఏడ్చారు. ఏం ఏడ్చారు అంటే వాళ్ళు ఇక్కడ చనిపోయినాక సుతా ఇక్కడ దాన కార్యక్రమాలకు వచ్చారు, మా ఊరికి వచ్చి నాకు వచ్చే దాంట్లో తమ్మి నీకే నేను 75% పెట్టడం కదరా, నువ్వు ఎందుకు ఇట్లా అయినవరా, మన ఎదుగుదలను ఇవాళ మొత్తం నాశనం చేసినావు, మనం ఎదుగటోళ్ళం బిడ్డ, ఇంకో 4 రోజులు అయితే ఇంకో 2 years నువ్వు పెళ్లి చేసుకోకున్నా సుతా మనం అందరం ఒక హై లెవెల్ ఉంటాం అని మస్తు ఏడ్చారు సార్. మస్తు బాధ అనిపించింది మా ఊళ్ళకి కానీ మాకు కానీ. అవునవును. అక్కడ అంటే తన చివరి చూపు చూసేందుకు భార్య రాలేదు, ఆ కుటుంబం కూడా రాలేదు అంటున్నారు. నిజం అంటే ఎవరు రాలేదా అత్తవారి నుంచి? సార్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ లో ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్య ఏమన్నాడంటే ఒక హెడ్ కానిస్టేబుల్ తో ఏమంటాడు, సార్ మేము అక్కడికి పోగలుగుతాం, మాకు పోతే మాకు అక్కడ ఏమన్నా మమ్మల్ని కొడతారు కావచ్చు అది అనేది సార్తోనంటే సార్ ఏమన్నారంటే మాకు ప్రొడక్షన్ కావాలంటే మీకు ప్రొడక్షన్ కావాలంటే 200 కిలోమీటర్లు అక్కడ 220-250 అని సర్పంచ్ సాబ్ అంటుడు. మీరు అక్కడ లోకల్ పోలీసులను సంప్రదించి ప్రొడక్షన్ తీసుకోవాలి, కానీ మేము ఇక్కడి నుంచి ప్రొడక్షన్ ఇవ్వలేము. కాదు అంటే మీరు సర్పంచ్ గారిని కన్సల్ట్ అయ్యి మీరు అక్కడ రొల్లు లేకుండా చూసుకొని మీరు పని చేసుకోవాలి, కానీ మేము ఏం చేయలేమని చెప్పి వాళ్ళు అక్కడ చెప్పేసారు సార్ డైరెక్ట్.
అయినా సుతా మేము ఏంటంటే పోస్ట్ మార్టం చేసే కాడ అయినాక అత్తరు కావచ్చు అనుకున్నాం. పోస్ట్ మార్టం అయిపోయినాక బాడీ మాకు హ్యాండ్ ఓవర్ చేసినాక సుతా వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఉండగలిగారు అది వరదాకా. కానీ మేము అంబులెన్స్ లో ఎక్కించి మేము కార్లో ఎక్కి మేము రిటర్న్ వచ్చే టైంలో వాళ్ళ తర్వాత మేము వస్తారనుకున్నాం కానీ ఎవరు రాలేదు. శ్రీనివాస్ గారు, మేము అంటే 7 గంటలకు ఆ అమ్మాయితో 7 మాట్లాడారా మీరు? సార్ ఆ అమ్మాయితో మాట్లాడారండి అక్కడ పోలీస్ స్టేషన్ లో కనిపించినప్పుడు కాదు పోలీస్ స్టేషన్ లో? మేము అడిగినాం సార్, మీ ఇద్దరి మధ్యలో ఏంది అది అని నేను అడిగితే అక్కడ క్వశ్చన్ చేస్తే ఆమె ఏమన్నదంటే ఎప్పటికీ నన్ను కొట్టేటోడు అది అని ఒక్కటే చెప్తుంది సార్. అయితే ఈ చీర శారీది ఈ పండుగకు తెచ్చిండు అది అన్న సంగతి చెప్పలేదు సార్, ఆమె చెప్పలేదు నాకు. అక్కడ ఎవరు చెప్పారంటే అమ్మాయి వాళ్ళ అన్నయ్య చెప్పిండు. వాళ్ళ అమ్మాయి వాళ్ళ అన్నయ్య స్టేషన్కి వచ్చినాక ఏం చెప్పిండంటే ఏంది సంఘటన అది అని నేను అడిగితే ఇగో చీర తీసుకొచ్చిండట, చీర తీసుకొచ్చినాక ఆ చీర విషయంలో మా చెల్లె ఉన్ను మా బావ లొల్లి చేసుకున్నాడట. మా బావ లొల్లి చేసుకుంటే అదంతా సరే అప్పుడు వాడ సాక్ష్యాలు లేవు, చెప్పిన మాట వరకే అంతే, అదంతా భగవంతుని తెలుసు, మనకు తెలియదు. అయితే ఏమన్నాడంటే మా చెల్లెని కొట్టిండు, చెల్లెని కొట్టినాక మా చెల్లె మా ఇంటికి వచ్చేసింది. ఆ రోజు కొట్టాడు అంటే చనిపోయే ముందు ఇద్దరి మధ్య గొడవ జరిగిందంట? అదే చెప్పిండు సార్ సందర్భం. ఓకే. ఆ అమ్మాయికి అంటే ఇక రాజు లేడు అనే వార్త తెలిసిన తర్వాత ఏమంది ఆ అమ్మాయి? ఆ అమ్మాయి మాట ఏంటి, ఏమంటుంది? ఎందుకంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి, పోనీ ఏదో పెద్దలు కుదిర్చిన వ్యక్తి అంటే బలవంతంగా చేసిన పెళ్లి అంటే పోనీ ఏదో అర్థం చేసుకోవచ్చు అనుకోవడానికి. ఆ అమ్మాయి ఏమంటుందండి రాజు లేడని తెలిసిన తర్వాత? ఏడుస్తుంది సార్ గంతే గానీ ఆమె ఏదో పెద్దగా ఇది అనేది ఏం అనిపించలేదు సార్. అక్కడ ఏంటంటే ఈ మనిషిని ఒత్తిడి చేసింది, ఆ ఒత్తిడికి ఇటు ఆ తల్లిదండ్రులకు చెప్పుకోలేక ఈ భార్యను మేనేజ్ చేయలేక అనే ఆలోచనలే ఇతనికి మనస్తాపానికి గురై చనిపోయిందని నాకు ఎగ్జాక్ట్లీ 100% అనిపించింది సార్. అంతే. ఆమె మనస్ఫూర్తిగా ఆయన ప్రేమించి పెళ్లి చేసింది. అయితే అక్కడి నుండి నా కొరకు నేను అన్నకన్నే రూమ్ తీసుకున్నాడు, నేను అన్నట్లుగానే అవన్నీ బంద్ చేసిండు, నేను అన్నట్టుగానే నన్ను దాస్తుండు అనే ఫీలింగ్ ఉన్న వ్యక్తి అయితే అక్కడ ఆ సందర్భం జరిగేది కాదు, ఆయన చనిపోయినటోడు కాదు. ఎన్నేళ్ల నుంచి వీళ్ళ ప్రేమ అంటే ఎన్నేళ్ళు ప్రేమించుకున్నారు? ఎప్పుడు పెద్దలకు విషయం తెలిసింది సారు? వీళ్ళకి పెళ్లి కన్నా ముందే 1 year నుంచెల్లే వీళ్ళు ప్రేమించుకున్నారు. వీళ్ళకి పెళ్ళయ్యా దాదాపు 3వ నెల పెళ్ళి అయింది సార్. ఇది ఒక 7 నెలలు, అదొక సంవత్సరం, అంటే ఒక సంవత్సరం మీద 7 నెలలు, అంటే దాదాపు ఒక 20 నెలలు వీళ్ళ వ్యవహారం ఇది. అంటే పెళ్ళి ప్రేమించుకున్న ఒక ఏడాది తర్వాత మార్చిలో వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, ఇంతవరకు వాళ్ళ ప్రయాణం కొనసాగింది. ఈ 6 నెలల్లో మీరు అన్నారు ఇటు పుట్టింటికి దూరంగా ఉన్నారు, వీళ్ళు వేరే చోటు ఉన్నారని చెప్పి. వీళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళారంటే ఎక్కడ ప్రస్తుతం కాపురం ఎక్కడ వెళ్ళద్ది, వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు? వీళ్ళు ఎట్లా అంటే సార్, ఫస్ట్ వాస్తవంగా ఈయన చేసిందంతా ఈయన యూట్యూబ్ ఛానల్ కానీ ఈ వ్యవహారం అంతా నడిపించింది హన్మకొండ సార్. ఓకే. హన్మకొండ తర్వాత వీళ్ళకు మ్యారేజ్ అయ్యి కొద్ది రోజుల ముందు హైదరాబాద్ పోయింది. హైదరాబాద్ షిఫ్ట్ అయినాక హైదరాబాద్ లో పెళ్లి వ్యవహారం వీళ్ళకు కుదిరింది సార్. వీళ్ళకు వీళ్ళ తల్లి వాళ్ళ అక్క బిడ్డ అంటే వీళ్ళ అమ్మకు మనమరాలు అవుతుంది. వీళ్ళ తల్లికి రాజ్ కుమార్ వాళ్ళ తల్లికి మనమరాలు అవుతుంది. అయితే మనమరాలే కదా, దగ్గరోళ్ళు కదా, ఎట్లా ప్రేమించిండంటాడు. అక్కడనే మా మనమరాలు ఉంటది, ఆనే ఉంటారు సార్. వీళ్ళ రూమ్ కు దగ్గరనే ఇల్లు సార్ వాళ్ళది. అట్లా అని చెప్పి వీళ్ళు డిసైడ్ అయ్యి ఏదో అరేంజ్డ్ మ్యారేజ్ లెక్క అని చేసారు. కానీ ఆమె ఏం బాధపడుతుంది, ఏం ఎడుతుంది అంటే నేను గిట్లా అనుకోలేదు, పూర్తిగా దగ్గరోళ్ళు కదా, దగ్గరోళ్ళే కాబట్టి నా వాళ్ళు అందరూ ఆనే ఉన్నారు కదా, నా దగ్గర కుటుంబం అని చెప్పి పూర్తిగా నేను వదిలేసి నా కొడుకుని ఇచ్చేస్తే ఈ రోజు గిట్లా అయిందని చెప్పి ఆమె కొద్దిగా చాలా ఏడ్చింది సార్ స్టార్టింగ్ లో రాజ్ కుమార్ వాళ్ళ తల్లి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.